ఎఫ్ఆర్బిఎం లోన్స్ అండ్ గ్యారంటీస్ సంబంధించింది వారు ఉటంకిస్తూ ఒక కాగితాన్ని బయట ప్రెస్లో మీడియాలో అట్లాగే సభలో చూపిస్తూ అసలు శ్వేతపత్రం పేరు మీద అన్ని తప్పులు చూపించారు, వీళ్ళ మీద అసలు ప్రివిలేజ్ మోషన్ ఇవ్వాలని చెప్పేసి బయట లోపల మాట్లాడుతున్నారు అధ్యక్ష. ప్రివిలేజ్ మోషన్ ఎవరి మీద ఇవ్వాలో వాస్తవాలని సభ ముందు పెడితే పూర్తిగా అంతా అర్థమైన తర్వాత సభ నిర్ణయం చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. ముందుగా దీనికి సంబంధించి అధ్యక్ష పేజ్ నెంబర్ 478 కాంపోజిషన్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ 2024 అధ్యక్ష. దానికి సంబంధించి దాంట్లో అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ 3,89,673 కోట్లు దీంట్లో ఉన్నది. దీనికి సంబంధించి వారికి ఏం ఇబ్బంది లేదనుకుంటున్నాను. ఇక వారు ఇబ్బందిగా చూపించేది ఇప్పుడు మనందరికి చూపించేది ఎందుకంటే అదే సంవత్సరం కాబట్టి నేను చూపిస్తున్నాను. అది ఇది ఎందుకు చూపించారు అధ్యక్ష? ఈ ఆర్బీఐ కూడా సోర్స్ కూడా నేను చెప్తున్నాను. ఈ 3,88,673 సంబంధించి సోర్స్ ఏం చూపిస్తున్నారు అధ్యక్ష? బడ్జెట్ డాక్యుమెంట్స్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్స్. బడ్జెట్ డాక్యుమెంట్స్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ అంటే మనం ఏ బుక్ అయితే బడ్జెట్ రూపేణా ఏ బుక్నైతే ఏ చట్టసభలో ప్రవేశపెడతామో ఆ బడ్జెట్ పుస్తకంలో ఉన్న దాన్ని అంకెల్ని ఇందులో పొందుపరిచి సోర్స్గా ప్రింట్ చేసి ఇచ్చారు అధ్యక్ష. దీంట్లో వాళ్ళు ఏం సపరేట్గా ఆడిట్ చేసో లేకపోతే కరెక్ట్గా ఉందో తప్పుందో అని చూసి ఇవ్వలేదు అధ్యక్ష. మనం ఉదాహరణకి నేను పెట్టినటువంటి బడ్జెట్ బుక్ ఇందులో ఏం పెడితే దాన్ని ప్రింట్ చేసి బయటకి ఇస్తూ ఉన్నారు వాళ్ళు. అందుకోసం వాళ్ళు చాలా పకడ్బందీగా కింద సోర్స్ అని కూడా రాశారు. సోర్స్ నేను మరొకసారి చదివి వినిపిస్తాను అధ్యక్ష. సోర్స్ అంటే బడ్జెట్ డాక్యుమెంట్స్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్స్ అంటే ఆ రోజు హరీష్ రావు గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ డాక్యుమెంట్ ఆధారంగా చేసుకొని ఆర్బీఐ వాళ్ళు ప్రింట్ చేసినటువంటి డాక్యుమెంట్ అధ్యక్ష. ఇది ఆర్బీఐ సపరేట్గా ప్రింట్ చేస్తే దాన్ని వచ్చి హరీష్ రావు గారు చెప్పట్లేడా? హరీష్ రావు గారు ప్రింట్ చేసిన దాన్ని ఆర్బీఐ వాళ్ళు ప్రింట్ చేసి బయటకు ఇచ్చిన దాన్ని వారు తీసుకొచ్చి మళ్ళీ అదే చెప్తా ఉన్నారు అధ్యక్ష. గ్యారంటీస్ సంబంధించి దీంట్లో ఇప్పుడు వారు మరీ ముఖ్యంగా చెప్పేది గ్యారంటీస్ గురించే అధ్యక్ష. గ్యారంటీస్లో వారు ఏం చెప్తా ఉన్నారు? పేజ్ నెంబర్ 480 దాంట్లో ఏం చెప్తా ఉన్నారంటే అధ్యక్ష తెలంగాణ స్టేట్ రెండు ఉన్నాయి అధ్యక్ష. వీళ్ళు 2023-24 సంబంధించి దీంట్లో ప్రింట్ చేసి ఇచ్చారు. ఈ ప్రింట్ చేసి దీనికి కూడా సోర్స్ హరీష్ రావు గారు పెట్టినటువంటి బడ్జెట్ బుక్కే అధ్యక్ష. దానికి సంబంధించి నేను కింద చదువుతున్నాను. కింద పేజ్లో లాస్ట్లో సోర్స్ అని ప్రింట్ చేస్తారు అధ్యక్ష. దాంట్లో బడ్జెట్ ఎస్టిమేట్స్ సోర్స్ స్టేట్ ఫైనాన్సెస్ ఏ స్టడీ ఆఫ్ బడ్జెట్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేరియస్ ఇష్యూస్ అంటే మీరు పెట్టినటువంటి మీరు అట్లాగే మీతో పాటు దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఆయా ఆర్థిక శాఖ మంత్రులు పెట్టినటువంటి బుక్కుల్లో ప్రింట్ చేసిన లెక్కల్ని ఆధారంగా ప్రింట్ చేసి ఇచ్చేటువంటి బుక్ అధ్యక్ష. ఇది దాంట్లో ఏం చూపిస్తున్నారు అధ్యక్ష? 2022 వరకు తెలంగాణ సంబంధించి అధ్యక్ష ఇదేంటది? స్టేట్ వైజ్ అవుట్ స్టాండింగ్ గ్యారంటీస్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్. ఇప్పుడు హరీష్ రావు గారి ఆవేదన అంతా ఇదే, ఆందోళన కూడా ఇదే. రాష్ట్రం అన్యాయపోతుంది, తప్పు చూపిస్తున్నారు అనే దాని మీదనే ఆందోళన చెందుతున్నారు. వారి ఆందోళన దీంట్లోనే ఉంది అధ్యక్ష. దీంట్లో ఏంటి? 2022 అట్లాగే అధ్యక్ష ఏముంది? 2022లో యాక్చువల్స్ అంటే ఏంటంటే అధ్యక్ష మనం ప్రజెంట్ చేసిన తర్వాత ఆర్బీఐ తీసుకున్న తర్వాత వాటన్నిటిని ఆ లెక్కల్ని ఈ లెక్కల్ని సిఏజీ వాళ్ళు కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వాళ్ళు ఆడిట్ చేసి యాక్చువల్స్ ఇస్తారు అధ్యక్ష. వీరు ప్రవేశపెట్టిన దానికంటే ముందు సంవత్సరం యాక్చువల్స్ అధ్యక్ష ఇదే గ్యారంటీస్ సంబంధించి ఈ బుక్లో 1,35,282 కోట్ల రూపాయలు ఉంది అధ్యక్ష.